జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైనవి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిరోజు ఒకటి రెండు కామెంట్స్ అయినా వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా నన్ను గాజుల విషయంలో, దాంతోపాటుగా ఇవ్వండి మట్టి గాజుల విషయంలో కూడాను. సో వీటితో పాటు ఇంకొన్ని విషయాల గురించి కూడా నేను క్లియర్గా చెప్పాలి ఒకసారి అని అనుకున్నాను వీడియో ముఖంగా. ఎందుకంటే నాకు ఎవ్రీడే వస్తున్నాయి అన్నమాట మెసేజెస్, కమెంట్స్. అందుకని ఫస్ట్ చెప్పాలనుకున్నది ఏంటంటే, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తిరువారాధన, పెరుమాళ్ళకి తిరువారాధన అంటే పూజ చేయడానికి, స్వామికి నివేదన వండి సమర్పించడానికి కూడా చేతికి మట్టి గాజులు పనికి రావు. కేవలం పంచలోహాల్లో చేసిన ఏదో ఒక లోహంతో తయారు చేయబడిన గాజులు మాత్రమే వేసుకోవాలి. ఒకటి బంగారము లేదా వెండి, రాగి, ఇత్తడి, కంచు, అవన్నీ కాకపోతే అవి విడివిడిగా కాకపోయినా మొత్తం కలిపి పంచలోహాలతో చేసిన జ్యువెలరీ ఉంటాయి కదా, అవి కానీ వీటిల్లో ఏదో ఒక దాంతో చేసినవి మాత్రమే వేసుకొని మనము స్వామికి పూజ చేయాలన్నమాట. మట్టి గాజులు చేతులకి పనికి రావు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. నా దగ్గర ఉన్నాయి. నేను ఇంతకుముందు సమాశ్రయణానికి ముందు అయితే నేను వేసుకునేదాన్ని. మనది వెరీ ఫస్ట్ వీడియోస్లో చూస్తే నా చేతి నిండా మట్టి గాజులు వేసుకుని పూజ చేసుకునేదాన్ని అనమాట నేను. అయితే సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత, ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను మట్టి గాజులు చాలామందికి నేను ఇచ్చాను కూడాను, వాడుకునే వాళ్ళకి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రము బాక్స్లో పెట్టుకున్నాను పక్కన. ఇట్లా మొన్న వాయనం తీసుకోవడానికి మన నైబర్స్ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు కూడా వాయనంలో ఇవి మట్టి గాజులు ఇచ్చారు. అక్కడ వద్దు, నాకు మట్టి గాజులు మేము వేసుకోము, మాకు వద్దు అని చెప్పి తిప్పి చేయకూడదు కదా, అందుకని తీసుకొచ్చాను. ఎవరికైనా వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాను అనమాట. సో ఇది మట్టి గాజులు బాక్స్ అనమాట. ఇవే ఉన్నాయి నా దగ్గర మట్టి గాజులు అన్నీ కలిసి. ఇంకా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ గాజులు అనమాట. ఇవి ఎట్లా అంటే, కొన్నేమో ఐరన్తో చేసినవి ఉంటాయి. ఐరన్తో చేసి పైన గోల్డ్ కలరు పూత పూసేసి పైన స్టోన్స్ అట్లా పెట్టే ఉంటాయి. కొన్ని అల్యూమినియంతో కూడా ఉంటాయి అన్నమాట. అవి మనం వాడకూడదు. ఎందుకంటే పైన పోతున్న రాళ్ళున్న ఏదున్నా బేస్ మెటల్ వచ్చేసి మనకి పంచలోహాల్లో ఏదో ఒక లోహంతో చేసి ఉండాలి. అంటే చెప్పాను కదా, మోస్ట్లీ రాగి ఉంటాయి అన్నమాట స్ట్రాంగ్ ఉండటానికి. అయితే సిల్వర్ కూడా వస్తున్నాయి, కానీ అవి కొంచెం ఫేడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. పైన మళ్ళీ వైట్ కలర్ కనిపించేస్తుంది. అయినా పర్వాలేదు అనుకుంటే సిల్వర్తో కూడా తీసుకోవచ్చు మనము. అట్లా రాగి కానీ వెండి కానీ ఉండుంటే ఆ గాజులు వేసుకోవడానికి మనకు వస్తాయి అనమాట. లేదంటే మనకి ఇత్తడి గాజులు కూడా ఉంటాయి, ఎందుకు పూజ దగ్గరికి కావాలి అని అనుకుంటే వేసుకోవడానికి. సరే, ఇంతకు ముందు నేను అప్పుడప్పుడు వేసుకున్న ఫ్యాన్సీ గాజులు అనమాట ఇవి. వీటిలో కొన్ని ఇంకా చాలా ఉండేవి. అవన్నీ కూడా నేను మ్యాగ్నెట్తో చెక్ చేస్తే కొన్ని మ్యాగ్నెట్కి తెలిసిపోయింది అనమాట అవి ఐరన్ అనేసి. అవి కొన్ని వదిలేసాను. అల్యూమినియం అయితే మనకి మ్యాగ్నెట్కి తెలియదు కదా, అప్పుడు ఏం చేస్తాము, మనము వేసుకోవచ్చా వేసుకోకూడదా అని చెక్ చేసుకోవడానికంటే, మనము చట్నీలు అవి చేసుకునే ఇది ఏమన్నా నూరుకోవడానికి మనకి రోళ్ళు చిన్న ఉంటాయి కదా కిచెన్లో, వాటిని లోపల వైపు ఇట్లా రుద్దితే కాపర్ కలర్ కనిపించిందంటే కాపర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా కాపర్ బ్యాంగిల్సే. అందుకే వీటిని ఉంచేసాను నేను. వాటన్నిటికి కూడా లోపల పక్కన రుద్ది నేను చూశాను, ఇవి అల్యూమినియంవా లేకపోతే ఇట్లా పంచలోహాల్లో ఏదో ఒక లోహంతో ఉన్నవా అని చెప్పేసి. అంటే ఏదో ఒక లోహంతో అంటే ఈ పిచ్చి గాజులని మనకి బంగారము వెండిలతో ఇవ్వరు కదా, అయితే కాపర్తో ఇస్తారు. కాబట్టి చెక్ చేస్తే నాకు కాపర్ అనేది తెలిసింది. కాబట్టి పక్కన పెట్టేసాను వీటిని. ఎందుకంటే ఎప్పుడన్నా వేసుకోవడానికి సరదాగా అని చెప్పేసి అనమాట. అట్లా కూడా ఈ మధ్య అసలు వేసుకోవట్లేదు నేను. కానీ కొన్నేమో ఫేడ్ అయ్యాయి ఇవి రెండు. వీటిల్లో మట్టుకు 2 గాజులు నేను డైలీ యూజ్కి యూజ్ చేశాను అనమాట. సరే, మొన్న డైలీ యూజ్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, ఇక వేసుకుందాంలే అని చెప్పేసి వీటిని కూడా నేను పక్కన పెట్టేశాను నేను. కాకపోతే ఇవి మాత్రం ఎలిజిబుల్ అనమాట వేసుకోవడానికి. దాంతోపాటు ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఎప్పుడో కొన్నవన్నమాట. నెక్లెస్, హారాలు, ఇవన్నీ రోల్డ్ గోల్డ్ కాదు, ఫ్యాన్సీ జ్యువెలరీ అన్నమాట. ఇది చాలామంది యూజ్ చేసి ఉంటారు, గుత్తి పూసల సెట్ అనేసి. మధ్యలో 3 వచ్చేసి లక్ష్మీ అమ్మవారిలో వచ్చి ఉంటుంది.
ఈ తర్వాత ఇవన్నమాట. అసలు ఎంత బాగుంటుందో కదా ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇస్తారు. ఒకటి ఉంది, ఒకటైతే ఎప్పుడో పోయినట్టుంది, తెలియదు. ఒకటే ఉంది ఇంకా దీంట్లో. సరే ఇది కూడా ఐరనే, ఇది వేసుకోవట్లేదు. ఇంతకు ముందు కూడా నేను వేసుకున్నది చాలా 1-2 సార్లే వేసుకున్నాను అంతే. ఇది కూడా ఐరనేనమాట. ఐరన్తో చేసింది మొత్తం, మ్యాగ్నెట్ అంటుకుంటుంది. అందుకని ఇది వేసుకోను నేను. మామూలుగా అసలు సింపుల్గానే ఉంటాయి, ఏం వేసుకోను. ఏదో అప్పట్లో ఏదో సరదాగా కొనేసాం అన్నీను, కాకపోతే వేసుకున్నది అయితే లేదనమాట. ఇది చూడండి, భలే ఉంది కదా. అసలు గోల్డ్ కన్నా అందంగా ఉంది ఇది. హారం ఇది, ఇదిగో చూడండి. ఇది కూడా ఐరనే, బేస్ మెటల్ ఐరన్. దీంతో పాటు ఇట్లానే నెక్లెస్ కూడా ఉంటుంది, ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇదిగో ఇయర్ రింగ్స్ ఎంతో బాగున్నాయి కదా, ఇవి కూడా ఐరనే. అది లాంగ్ హారం అని చెప్పేసి చూపించాను కదా, దానికి మ్యాచింగ్ది సేమ్ డిజైన్తో షార్ట్ది నెక్లెస్, ఐరన్ నెక్లెస్. ఇది ఐరన్ నెక్లెస్కి ఇయర్ రింగ్స్, మళ్ళీ హారానికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అలాగే ఐరన్ నెక్లెస్కి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఐరన్ నెక్లెస్ దాంతోపాటుగా మా బేబీకి అనేసి తను 2 years ఓల్డ్గా ఉన్నప్పుడు తీసుకున్నాము. ఇది ఒకటి ఎలాస్టిక్ లాంటిది అనమాట, వడ్డాణము. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు, మొత్తం లక్ష్మీ అమ్మవారు అంతా ఐరనే. ఒకటి హిప్ చైన్ అనమాట. ఇది సాయితీ చిన్నప్పటి నుండి పట్లంగాల మీద పెట్టుకుంటూ ఉండేది ఇష్టంగా. ఇంకేం చెప్తాను, ఐరన్. ఇది ఒకటి కూడా ఎప్పటితో పాతది, ఫ్యాన్సీదే, ఐరన్ది. ఇవన్నీ ఐరన్ జ్యువెలరీ. ఇలాంటివి వేసుకొని మనము పూజ దగ్గర కూర్చోకూడదు. మనం ఏమి వేసుకోకుండా ఉత్త మంగళసూత్రం చైను, చేతికి 2 గాజులు వేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఇనప గొలుసులు, ఇనపి నెక్లెస్లు వేసుకొని అమ్మవారికి వేయకూడదు. పెద్ద విగ్రహం ఉంది కదా అని చెప్పి అయ్యవారికి వేయకూడదు, అలంకారానికి పెట్టుకున్న విగ్రహానికి కూడా వేయకూడదు. ఎందుకంటే అలా వేసే అక్కడ అలంకారానికి మనం కృష్ణ విగ్రహం పెట్టుకున్నా కూడా అందులో కూడా మనం ఒక దైవాన్ని అయితే చూస్తాం కదా. చూసినప్పుడు మనకు అట్లే అనిపిస్తుంది కదా స్వామి అనేసే భావన. అలాంటప్పుడు ఐరన్ వేయొద్దు. ప్లాస్టిక్ పూసలు వేసుకున్నా కూడా అంత తప్పేమి ఉండదో కానీ ఇనపవి మాత్రం వేయొద్దు అనమాట స్వామివారికి, అమ్మవారికి, డెకరేషన్లకు కూడా అసలు. అలాగే పూజ చేసేటప్పుడు మనం కూడా వేసుకోకుండా చూసుకుంటే మంచిది అనమాట. అందరికి బంగారం ఉంటుందా ఏంటి అని అంటే మనము చూసుకొని కొనుక్కోవాలి. మనము కొనుక్కునే షాప్స్లో కూడా బేస్ మెటల్ ఏంటి, ఐరనా లేదంటే అల్యూమినియమా, కాపరా అనేది కన్ఫర్మ్ చేసుకొని కొనుక్కోవాలి. ఇలాంటివి కొనుక్కున్నప్పుడు కూడా ఎప్పుడో ఒకసారే కొనుక్కుంటాం కదా. పూజలప్పుడు ఎప్పుడన్నా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడైనా కూడా కొంచెం అట్లా కాపర్ బేస్ ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలన్నమాట. మనము ఎంక్వైరీ చేసి. అసలు నాకు ఈ నాలెడ్జ్ ఏమీ లేనప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి కొన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే, ఇంకన్నీ అట్లనే ఉండిపోయాయి. కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు. ఉన్నవి పడేయండి అని కాదు, వేసుకోవచ్చు. పూజ చేసేటప్పుడు స్వామి దగ్గర, అట్లాగే మనం ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మాత్రము ఇట్లాంటివన్నీ వద్దు అని చెప్తున్నాను నేను. అయితే సరే, ఈ ఐరన్ జ్యువెలరీ గురించి ఇంకొకటి కొంచెము ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు కొంతమందికి, అయినా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నాను. మీరు ఎవ్వరు కూడా ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే నిన్న చీర కట్టుకొని వీడియో చేశాను కదా, అప్పుడు కూడా అడిగారనమాట, గాజులు వేసుకుని ఉండొచ్చు కదా, నిండుగా ఉంటుంది మట్టి గాజులు, దాంతోపాటు నలుపూసలు వేసుకొని ఉండొచ్చు కదా, నిండుగా ఉంటుంది, మెళ్ళో కాస్త లైట్గా అనిపిస్తుంది అనేసి కూడా అడిగారు. సో ఈ విషయం కూడా చెప్దాము అని అనుకున్నాను. ఇలా నలుపూసలు చైన్లు ఉంటాయి కదా, ఇవి కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో స్త్రీలు ధరించకూడదు. నల్ల బట్టలు, కాళ్ళకు నల్ల తాళ్ళు కట్టుకోవడాలు, నల్లపూసల పోగులు, నల్లపూసల గొలుసులు, నల్లపూసల గాజులు, ఈ నలుపు అనేది మన ఒంటి మీదకి మనము ధరించకూడదు అన్నమాట. మన జుట్టు నల్లగా ఉంది కదా అని చెప్పి కొంతమంది మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు, భగవంతుడు ఇచ్చింది, దానికి మనకు సంబంధం లేదు అసలు. ఇక ఇవి మాత్రం సమాశ్రయణం రోజున నల్లపూసల గొలుసులు వేసుకొచ్చుకున్న లేడీస్ దగ్గర కూడా చెప్పి అందరి నుండి నల్లపూసల గొలుసులు తీసేసిపించారనమాట. అయితే ఆ తర్వాత కూడా ఇక సమాశ్రయణం అయిన తర్వాత కూడా ఇక లైఫ్ టైంకి ఎప్పుడు కూడా నల్లపూసలు అనేవి ధరించడానికి వీల్లేదు. మెళ్ళో తులసిమాల, తామరమాల, ఇంక ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా వేరే పూసలు ఉంటాయి కదా, కెంపులని, పచ్చలని, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఒక నలుపు మాత్రం అలౌడ్ లేదనమాట. కాబట్టి నేను ఎప్పుడు కూడా నల్లపూసల గొలుసు అయితే వేసుకోను నేను.
సో అది చెప్పాలనుకున్నాను. అంటే ఇది అందరూ ఫాలో అవ్వక్కర్లేదు, కేవలం సాంప్రదాయంలో శంకు చక్రాలు వేయించుకున్న స్త్రీల గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, సాంప్రదాయంలో సమాశ్రయణం అప్పుడే మనకి నలుపూసలు చేయి తీయండి అని చెప్పేసి తీసేపిస్తారనమాట, వచ్చి అందరినీ చెక్ చేసి. అంటే నలుపూసలు అలౌడ్ లేదు. ఒకటి మట్టి గాజులు వేసుకోవడం, నలుపూసలు వేసుకోవడం, ఈ రెండు అలౌడ్ లేదు. అయితే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు గాజులు లేదా అన్ని కలిపిన పంచలోహాల గాజులు వేసుకోవాలన్నమాట. మెడలో ఏ రంగు పూసలైనా వేసుకోవచ్చు, కానీ నలుపు రంగు పూసలు వేసుకోవడానికి అయితే అలౌడ్ లేదు. అవి రెండు. దాంతోపాటు ఇంకో విషయం చెప్తాను, ఏంటంటే గంట. హారతి ఇచ్చేటప్పుడు మీరు గంట కొట్టట్లేదు అని కూడా అడిగారనమాట. అంటే కమెంట్స్లో నేను రిప్లై ఇస్తున్నాను, కానీ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి కదా కమెంట్స్ సేమ్ విషయాల గురించి. అందుకని ప్రతి ఒక్క కమెంట్కి కూడా మళ్ళీ అడిగే వాళ్ళైనా మళ్ళీ వాళ్ళకి ఎందుకు డౌట్ అనవసరంగా అని చెప్పేసి ఒక వీడియోలో చెప్దాం కదా అని చెప్పేసి చెప్తున్నాను. గంట కొట్టము నిత్య పూజలో, ఇంట్లో మేము గంట కొట్టం అనమాట. ఎందుకంటే గంటనాదం వల్ల స్వామివారికి శిరోభారము. అయితే శంఖానాదం చేస్తాము. శంఖానాదం కూడా పూజ గదిలోకి వచ్చి స్వామి ముందని కాదు, మామూలుగా ఇంట్లో శంఖానాదం చేస్తాం అనమాట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. అయితే ఇంతకు ముందు నా దగ్గర శంఖం కూడా లేదు, ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను కాబట్టి శంఖానాదం అయితే ఒకసారే చేస్తున్నాం మేము పొద్దున్న. అయితే గంట అయితే కొట్టం, స్వామికి శిరోభారము అనే భావనతో గంట కొట్టం అనమాట సాంప్రదాయంలో. అది నిత్య పూజల్లో, ఏదైనా పెద్ద వ్రతాలు, హోమాలు అలా పెట్టుకున్నప్పుడు అప్పుడు గంట కొడతారు. అయితే ఇంతకుముందు నేను గంట వాడేదాన్ని, ఇది గంట ఉండింది, ఇది ఇంకా దాచిపెట్టాను నేను కబోర్డ్లో. ఇంతకుముందు అయితే పూజాపీఠం మీదే ఉండేదన్నమాట గంట. ఇప్పుడు మనము గంట కొట్టాం కాబట్టి ఇది వాడట్లేదు, దాచిపెట్టాను లోపల. అంటే అందరూ గంట కొట్టడం మానేయండి అని కాదు, సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను నేను. మొత్తం అందరినీ గంట కొట్టకండి, గంట మానేసేయండి అనే ఉద్దేశం కాదు నేను చెప్పదలుచుకున్నది. అయితే ఇట్లా నల్లపూసల గురించి చెప్దాం అనుకున్నాను. నల్లపూసల గురించి ఎక్కువ ఏం అడగలేదులేండి ఎవరూను. అయితే శారీ వేసుకున్నప్పుడు వీడియో పెట్టాను కదా, ఆ రోజు అన్నారనమాట, నల్లపూసలు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి, గాజులు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అట్లాగూ నల్లపూసల గురించి చెప్పాను, గాజుల గురించి చెప్పాను, గంట గురించి చెప్పాను. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తల్లో పువ్వులు పెట్టుకోవడం. పువ్వులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, అదేమీ దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. పువ్వులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏం లేదు. అయితే ఫస్ట్గా మనం పెట్టుకోవాల్సింది ఎట్లా అంటే, ఉదయము నిర్మాల్యం అనేది తొలగిస్తాం కదా. అయితే సాయంత్రము ఆరాధన చేసినప్పుడు సాయంత్రాలు నిర్మాల్యం తొలగించే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే గృహ తిరువారాధనలో సాయంత్రాలు ఇంకా నిర్మాల్యం తొలగించడం ఆ ప్రాసెస్ అంతా పెట్టుకోలేదు కాబట్టి, నేను మొదట్లో అయితే నేను ఈవినింగే నేను మొత్తము స్వామివారి దగ్గర నిర్మాల్యం అంతా తొలగించేసి, ఇంకా ఒక్క తులసి దళాన్ని స్వామి దగ్గర లేదా పుష్పాన్ని సమర్పించుకొని హారతిచ్చుకొని ఊరుకునేదాన్ని. అయితే స్వామికి పర్యంకాసనము అవన్నీ కూడా గృహ తిరువారాధనలో గుళ్ళో చేసినట్టుగా ఇంట్లో వద్దు అనేసి ఆచార్యులు చెప్పేసరికి నేను ఇంకా అట్లా చేయకుండా ఇక సాయంత్రం 6 గంటలకు దీపం పెట్టుకొని స్వామి దగ్గర ఏమన్నా సేవించుకొని ఊరుకుంటున్నాను అనమాట, నిర్మాల్యం తొలగించకుండా. ఇంకా ఉదయాన్న స్వామివారి దగ్గర నిర్మాల్యం తీసేటప్పుడు స్వామి దగ్గర ఉంటాయి కదా మనకి తులసి దళాలు ఉంటాయి కదా, అందులో ఒక తులసి దళాన్ని పడిగంలో పతగ్రహ పాత్రలో వేసుకుంటాము. పతగ్రహ పాత్ర అని అంటే పంచపాత్రలు 5 పాత్రలు పెట్టుకుంటున్నాం కదా, వాటిల్లో మనము ఉపచారాలు స్వామికి చూపించి మనము మళ్ళీ పక్కనున్న పాత్రలో వదిలిపెడతాం కదా, ఆ పాత్రని పతగ్రహ పాత్ర అంటాము. ఆ పాత్రలో వేసుకుంటాము. ఒక్క తులసి దళాన్ని వేసుకుంటాం అనమాట. ఆ తులసి దళం అందులోనే ఉంటుంది పూజ చేసినంతసేపు కూడాను. అయితే మనము ఉపచారాలు చేసుకుంటూ దానిలో ఉద్ధరణితో జలాన్ని స్వామికి చూపించి ఆ పతగ్రహ పాత్రలో వదులుకుంటాం కదా, ఆ తర్వాత ఇక అది తీర్థంగా కూడా పుచ్చుకుంటాం అనమాట. స్వామి దగ్గర నుంచి తొలగించే నిర్మాల్యంలో ఒకదాన్ని మనము పతగ్రహ పాత్రలో వేసుకుంటాం. అట్లాగే స్వామి అమ్మవార్ల దగ్గర ఉన్న పుష్పాల్లో ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకొని మనము తల్లో పెట్టుకోవాలన్నమాట. ఉదయాన్నే ఫస్ట్ చేసే పని అది. ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత మనం చక్కగా పూలు పెట్టుకొని ఎంత బాగైనా అలంకరించుకోవచ్చు. మన తల్లోకి రావాల్సిన ఫస్ట్ పువ్వు స్వామి నిర్మాల్యంలో నుంచి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. శ్రీ వైష్ణవాహనికంలో అయితే ఉందన్నమాట. ఉదయము నిర్మాల్యం తొలగించేటప్పుడు స్వామి దగ్గర ఉన్న ఒక తులసి దళాన్ని పతగ్రహ పాత్రలో, అలాగే స్వామి అమ్మవారి దగ్గర ఉన్న ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోవాలి లేడీస్ అని చెప్పేసి.
తలలో పువ్వు పెట్టుకున్నాక మళ్ళీ వెంటనే చేయగడుకోవాలన్నమాట. ఒక్కసారి మన జుట్టుని మన తలని తాకిన తర్వాత మళ్ళీ స్వామిని తాకూడదు, మనం చేయగడుక్కొని మళ్ళీ అప్పుడు స్వామిని తాకాలి. అయితే పూజ చేసే టైంలో నేను నిండుగా పూలు అదైతే పెట్టుకోను. అట్లాగే స్వామి నిర్మాల్యంలో నుంచి తీసుకున్న పుష్పాన్ని తలలో పెట్టుకుని ఆ తర్వాత నేను ఇంకా పూలు కావాలన్నా అప్పుడు ఆ రోజు ఏదన్నా పూలు పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలన్నా కూడా అట్లా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవైతే ఇంకా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి కాపర్వి ఇవి అన్నాను కదా, ఇవైతే వేసుకోవచ్చు పూజ టైంలో అయినా కూడాను కావాలనుకుంటే. ఇంకొకటి ఇవి ఇనుపవి అన్నాను కదా, వీటిని మనము పూజ టైంలోనో గుడికి వెళ్ళే టైంలోనో కాకుండా ఇష్టమయ్యి కొనుక్కున్నాము, మంచి డిజైన్స్ బాగున్నాయి అనుకుంటే ఎప్పుడన్నా బయటకు వెళ్ళేప్పుడో ఏదన్నా ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ లేదా ఏదైనా మ్యారేజెస్కి అట్లా అటెండ్ అవుతుంటాం కదా, ఏమైనా ఫంక్షన్స్కి ఎవరైనా ఇంటికన్నా వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అయితే వేసుకోవచ్చు అనమాట. తప్పేం లేదు. కేవలం భగవత్ కైంకర్యాలు చేసేటప్పుడు ఇట్లాంటి ఇనుప గొలుసులు మనం వేసుకోకుండా స్వామికి వేయకుండా ఉంటే చాలు. తర్వాత ఇప్పుడు మనకి విషయం తెలిసింది అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇకైతే ఏమి కొనుక్కోం కదా, ఇట్లా కొంచెం చూసుకునే కొనుక్కుంటాం కదా. అయితే ఇప్పటికే కొనుక్కున్నవి అయితే పడేయాల్సిన పని అయితే లేదు, కొంచెం చూసుకొని అట్లా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే నేను ఎందుకు ఈ వీడియో చేయదలుచుకున్నా అంటే ఈ వీడియో ఇట్లా కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియో చెప్దాము అన్న ఐడియా అయితే లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్గా నాకు కమెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట, గంట కొట్టడం గురించి, గాజుల గురించి, ఈ రెండిటి గురించి ఎక్కువగా. సో దాంతోపాటు ఈ నెక్లెస్లు ఇవి ఉన్నాయి కదా, జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, వీటి గురించి కూడా ఒకసారి చెప్దాము డీటెయిల్గా వీడియోలో అని అనిపించింది. అందుకనే వీడియో షూట్ చేశాను. సో ఇది ఎవరు కూడా ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే అని కాదు, సాంప్రదాయంలో ఉన్న నియమాలు అనమాట. అందుకని చెప్పానమాట. ఈ నల్లపూసలని కొంచెం షాకింగ్గా కూడా అనిపించవచ్చు, ఇదేంటి కొత్తగా ఉంది, వింతగా ఉంది అని చెప్పేసి. అట్లనే ఉంటుంది అనమాట. సాంప్రదాయంలో కొన్ని చెప్పిన విధంగా పాటించాలి. దానికి కూడా లాజికల్ రీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక డిస్కషన్లో కూర్చుని ఆ లాజికల్ రీజన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అందులో అసలు ఏం లాజిక్ ఉంది అనేది ఖచ్చితంగా అర్థం అయ్యి మనము ఒప్పుకుంటాం అనమాట. అట్లా ఉంటుంది అనమాట. కారణం కూడా ఏది చాదస్తం కాదు, ఏది మూఢనమ్మకం కాదు, ఏది కూడా సాంప్రదాయానికి అంటే రెగ్యులర్ సాంప్రదాయాలకి వ్యతిరేకము కాదు. ఖచ్చితంగా కారణం ఉండబట్టే ఆ నియమాలు అనేవి పెట్టారనమాట పెద్దలు, ఆచార్యులు. అలాగే గంట కొట్టడం గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట. హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టట్లేదు ఏంటి అనేసి. స్వామికి శిరోభారము, అందుకని గంట మోగించము, కానీ మంగళాశాసనాలు పాడుతుంటాము, పల్లాండు పాడుతుంటాము. ఉదయం స్వామిని మేల్కొల్పేటప్పుడు కూడా చేతి చప్పట్లతోటి స్వామిని మేల్కొల్పుతాం అన్నమాట. ఆ తర్వాత స్వామికి మనము వింధ్యామరంతో వీస్తూ చల్లగాలి వచ్చేలాగా, మరీ స్పీడ్గా కాకుండా ఏదో పిల్లగాలి స్వామికి తగిలేటట్టుగా వీస్తూ మర్యాదగా కాస్త ముందుకు వంగి చేతులు జోడించి వింధ్యామరంతో కానీ చామరంతో కానీ వీస్తూ స్వామికి సుప్రభాత సేవ అనేది చేసుకుంటాము. ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి కొన్ని మార్పులు అయితే ఉంటాయి. రెగ్యులర్గా పూజ చేసుకునే దానికిను కొంచెం సాంప్రదాయంలో చేసుకునే దానికి. సో వీటికి నేను ఎందుకు మన పూజలో కనపడట్లేదు అంటే ఇదనమాట రీజన్. సాంప్రదాయంలో ఇట్లా ఉంటుంది కాబట్టి మట్టి గాజులు, నలపూసలు, అట్లాగే గంట మోగించడము, వెనుప గొలుసులు ఇవన్నీ కూడా ఇందులో భాగంగా నేను చేసుకున్న మార్పులు. కొద్దిగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు కదా, అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.